హలో లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల పోలీస్ ఎట్టి. అక్కడ ఏం చెప్తున్నాను అనేది మాత్రం ఆలోచించకండి. అక్కడ నేను మాట్లాడింది బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వల్ల కట్ చేసేసి ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. అండ్ ఎన్ పార్ట్ ఆఫ్ ది బ్రహ్మోత్సవం, ప్లీజ్ బ్రహ్మోత్సవం అని చావగొడుతున్నా అనుకోకండి. ఈ వ్లాగ్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది డెఫినెట్లీ. సో ఇది ఏంటి అని అంటే, లాస్ట్ డే ఇదంతా రికార్డ్ చేసుకున్నాను అనమాట. మీ అందరికీ డెఫినెట్లీ చూపించాలనిపించింది. అండ్ ఫస్ట్ డేనే నేను ఇదంతా వ్లాగ్ చేసింటే ఇంకా బాగుండేది, బట్ నాకు టైం ఉండేది కాదు. రోజు దేవుణ్ణి చూడాలనే ఇదిలోనే ఉండేదాన్ని. ఇంకా ఈరోజు అయితే కొంచెం ఈ లైటింగ్ అవన్నీ చూపించి, అమ్మవారిది మెయిన్ ఒకటి ఉంది ఫ్లవర్ పార్క్, అది చూపిద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ ఏంటి అని అంటే, కోనేరు అంతా లైటింగ్తో భలే డెకరేట్ చేస్తారనమాట. అది లాస్ట్ డే అవ్వడం వల్ల, లేకపోతే లైట్గా రైన్ పడుతూ ఉండడం వల్ల ఏమో అక్కడ లైట్స్ అన్నీ ఆపేశారనమాట. నేనైతే చాలా అప్సెట్ అయ్యాను. మీకు మంచిగా చూపిద్దామని చెప్పి వచ్చానమాట నేను. బట్ నా బ్యాడ్ లక్కో లేకపోతే ఏంటో అక్కడైతే ఆపేశారు. బట్ సో ఇవన్నీ మంచిగా ఉన్నవన్నీ మీకైతే చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. చూడండి ఒకసారి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కోనేరు. అండ్ అక్కడ వర్క్ జరుగుతుందనమాట. మీరు చక్ర స్నానం చూసారు కదా లాస్ట్ వ్లాగ్లో, ఎండ్ డే, ఆ డేకి ముందు రోజు అనమాట ఇది. సో అక్కడ దానికి సంబంధించిన వర్క్స్ అన్నీ చేస్తూ ఉండే నేను ఈ వ్లాగ్ చేసేటప్పుడు. ఇంకా ఫ్లవర్ పార్క్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. సో స్కిప్ చేయకుండా చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా నేను చెప్పాను కదా చక్ర స్నానం జరిగేటప్పుడు మొత్తం తిరుచానూరు అంతా బ్లాక్ చేసేసి ఉంటారు అనేసి. ఇది దాని ముందు రోజు నైట్ అనమాట. సో ఇక్కడ మీకు అర్థమైపోతూ ఉంటుంది ట్రాఫిక్ చూసింటే, మొత్తం ఎక్కడక్కడ బ్లాక్ చేసేసి ఉన్నారనమాట. ఒక 2 days ముందు నుంచి చాలా ఇబ్బందిగా ఉంటుంది వచ్చి వెళ్ళడానికి. ఇదంతా టెంపుల్కి దగ్గర. అసలు ఎంత బాగుంది కదా, హెవెన్ లాగా కలర్ఫుల్గా. కొన్ని దగ్గరలో తిరునాళ్ళు అలా అంటారు కదా, అలాంటి ఫీల్ వస్తుంది. మొత్తం చాలా బొమ్మలు అవన్నీ పెట్టింటారు, ఇంకా వస్తువులు అవన్నీ కూడా మనం కొనుక్కోవచ్చు. ఫైనలీ మనం ఫ్లవర్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం. మీకు గుర్తుందా, నేను అక్కడ చూపించాను కదా, అక్కడ స్టాప్ చేశాను లాస్ట్ వ్లాగ్. ఇప్పుడైతే ఇక్కడ కంటిన్యూ అవుతుందన్నమాట. అమ్మవారి ఉద్యానవనం అంటారు, మేమైతే గుడి తోట అంటామన్నమాట లోకల్ మేమంతా. సో ఇయర్లీ వన్స్ ఇక్కడ ఇలా ఇంత మంచిగా డెకోర్ చేస్తారు. సో పదండి చూద్దాం. ఇదిగో ఇలా ఎంటర్ అయ్యి రాగానే అమ్మవారిది మెయిన్ ఉంటుందన్నమాట. అమ్మవారిని ఇలా మంచిగా ఫ్లవర్స్తో డెకోర్ చేసి అమ్మవారి దర్శనం మనం చేసుకునేటట్లు కల్పించి ఉంటారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ లైటింగ్ ఎఫెక్ట్. అండ్ అమ్మవారిని చాలా మంచిగా రెడీ చేశారు ఇక్కడ. ఇంకా మెయిన్ దాంట్లోకి అయితే మనం ఇప్పుడు ఎంటర్ అవుతాం అన్నమాట. ఇక్కడ చాలా ఉంటాయి. కార్తీక మాసంలో జరుగుతాయి కాబట్టి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవం అంటారు ఈ బ్రహ్మోత్సవాల్ని. సో ఇక్కడ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇలా ఈ థీమ్ అరేంజ్ చేస్తున్నారు. హిరణ్యక్షకుడు అనే రాక్షసుడిని నరసింహస్వామి సంహరించి భూదేవిని కాపాడుతున్న సందర్భం అంట అది. సో విత్ క్లియర్గా బోర్డ్స్తో సహా మనకి పెడతారనమాట. అండ్ అక్కడ మైక్స్లో కొన్ని డైలాగ్స్ కూడా వస్తూ ఉంటాయి, లైక్ దేవుళ్ళు మాట్లాడినట్టు.
నేను ఫస్ట్ డేస్‌లోనే రాకపోవడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే ఫుల్ క్రౌడ్ ఉంటారనమాట. మా చిన్నప్పటి నుంచి మ్యాక్సిమం సేమ్ థీమ్సే చూస్తున్నాం. సేమే ఉంటుంది. బట్ అందరికీ చాలా ఇష్టం అనమాట వెళ్ళి చూడడం అనేది. కాబట్టి ఎప్పుడూ క్రౌడ్ ఉంటారు. ప్లస్ చూసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ వచ్చి చూస్తూ ఉంటారు. అంత బావుంటది. చాలా కంట్రీస్ నుంచి ఫ్లవర్స్‌నన్నీ తెప్పిస్తారు అని అంటారు. నాకు తెలిసినంత వరకు చాలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి దొరకని ఫ్లవర్స్ అన్నిటిని అప్పుడు అమ్మవారి బ్రహ్మోత్సవం కోసం తెప్పిస్తారు అని చెప్తారు. ఎందుకంటే ఈ చక్రస్నానం అవన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారికి పుష్పయోగం అనేసి ఒకటి జరుగుతుందనమాట, పూజ టైప్. అవన్నీ మనం రికార్డ్ చేయలేం. గుడి లోపల జరుగుతుంది. లైక్ ఫ్లవర్స్ అన్నిటినీ అభిషేకంలాగా అమ్మవారికి చేస్తారనమాట. ఇంకా ఇందాక క్లిప్ గమనించారా? రాముడు, లక్ష్మణుడు కలిసి ఉన్నారు. అండ్ వాలి సుగ్రీవుల యుద్ధంలో రాముడు బాణం వేస్తారు కదా, అది ఉన్నింది. అండ్ ఇక్కడొచ్చి వానరులు వెళ్ళి కుంభకర్ణుడితో యుద్ధం చేస్తున్న థీమ్ అనమాట ఇది. నేను చెప్పాను కదా చిన్నప్పటి నుంచి చూస్తున్నా అని చెప్పి. రామాయణంలో నుంచి థీమ్సే ఎక్కువ ఉంటాయన్నమాట. ఈ పర్మశాల అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా పెట్టారు చాలాసార్లు. ఇయర్ అయితే పెట్టలేదు. ఇంకా కొన్ని వర్డ్స్ నాకు నోరు తిరగడం లేదు. అయినా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పి చేస్తున్నాను. ప్లీజ్ నవ్వుకోకండి. అక్కడ అంతగా ఎందుకు నవ్వుతున్నానంటే మా చెల్లి వెక్కిరిస్తుందనమాట. నేను వర్డ్స్ కరెక్ట్గా పలకట్లేదు అని చెప్పి. అక్కడే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేసేదాన్ని. బట్ సౌండ్స్ ఎక్కువ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ సౌండ్స్. సో అందుకే నేను ఒరిజినల్ ఆడియో క్లిప్స్ యాడ్ చేయలేదు. ఇక్కడ మంచిగా ఫోటోషూట్ చేసుకోవచ్చు అని అనుకుంటాం కానీ ఇలా ఈ లైట్స్ బ్లింక్ అవుతున్నాయి కదా, బ్లూ, రెడ్, పింక్ అట్లాగా అస్సలు బాగా రావన్నమాట పిక్స్. ఇంకా ఇక్కడ చూసారా, వసుదేవుడు కృష్ణుడిని తీసుకొస్తున్నదన్నమాట. ఆ థీమ్ అది. అండ్ ఇక్కడ చూడండి వ్లాగ్స్. మా చెల్లి ఉన్నప్పటికీ, మా చెల్లి హాస్టల్లో ఉండేటప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే అంత ఉంటుంది. తను నాకు ఎంత బాగా షూట్ చేసిస్తుందంటే అంత బాగా చేసిస్తుంది. మీరు ఏదన్నా వ్లాగ్ చాలా మంచిగా బ్యూటిఫుల్గా వచ్చింది అని మీరు నన్ను ఇంత మంచిగా చూస్తున్నారు వ్లాగ్లో అంటే దానికి డెఫినెట్లీ మా చెల్లె రీజన్ అనమాట. ఇంకా అంతకుమించి నేను మా చెల్లిని పొగండి ఇక్కడ. ఇంకా ఇక్కడ వేరే ఆంటీ ఒక్కటే వచ్చినట్టున్నారు. సో ఇక్కడ ఫొటోస్ తీయమంటే నేను తీస్తున్నాను ఆంటీకి. అండ్ ఇక్కడ ఈ థీమ్ ఏంటి అని అంటే అమ్మవార్లు ఇద్దరు స్వామికి లడ్డు ఇచ్చి అన్నమయ్యకి ఇవ్వమని చెప్పారంట. సో అది స్వామి తీసుకెళ్ళి ఒక అవ్వ రూపంలో అన్నమయ్యకి లడ్డు ఇస్తున్నారు. ఆ థీమ్ ఇది. డైలాగ్స్ కూడా అక్కడ వస్తూ ఉంటాయి మైక్స్లో. నేను చెప్పాను కదా డిస్టర్బెన్స్ వల్ల నేను ఒరిజినల్వి యాడ్ చేయలేదు. లైక్ అంటే ఒక సాంగ్ వెళ్తూ ఉంటుంది అమ్మవారిది, అలమేలు మంగ సాంగ్. అది మనకి కాపీరైట్ ఇష్యూ వస్తుంది అనమాట, మెయిన్ అదొక్కటి. అందుకే నేను యాజ్ ఇట్ ఈస్ క్లిప్స్ పెట్టలేదు, ఆడియో క్లిప్స్. ఇంకా ఇది వారధి కడుతున్నారు వానరులందరూ కలిసి, రామసేతు. ఇంకా ఇక్కడ వచ్చి ఇవేవో డిఫరెంట్ పెయింటింగ్స్, నేను మర్చిపోయాను అది దేంతోనో చేశారు అని చెప్పారు. చాలా బ్యూటిఫుల్గా ఉండే, లైక్ సీడ్స్తో అనుకుంటా. ఇంకా ఇక్కడ ఏంటంటే మినియేచర్స్ లాగా లైక్ బియ్యపు గింజ పైన వాటిపైన అంతా పెయింటింగ్స్ వేసున్నారు. వాటిని మనం అట్లా మైక్రోస్కోప్లో చూసినట్లు చూసేదన్నమాట అది. ఇంకా ఇవన్నీ నార్మల్ పెయింటింగ్స్. అవి కూడా వెంకటేశ్వర స్వామి కళ్యాణంకి రిలేటెడ్వి అవి ఉండే ఎక్కువ. ఇక్కడ కొన్ని కంపార్ట్మెంట్స్ లాగా రెడీ చేసి కొన్నిటిని ప్రమోట్ చేస్తారనమాట, ఇలాంటి పెయింటింగ్స్. అండ్ చూసారు కదా ఇక్కడ శిల్పకళ అనమాట. ఇదంతా చాలా మంచిగా చెక్కిన శిల్పాలన్నీ తెచ్చి ఇక్కడ ఉంచుతారు ఎగ్జిబిషన్ లాగా.
అండ్ యోగా క్లాసెస్, హెల్త్ కేర్వి అవన్నీ కూడా ఉంటాయి ఈ 9 days. ఇక్కడ ఏంటి అని అంటే నేను చెప్పాను కదా హెల్త్ కేర్ అని, దానికి సంబంధించినవి మనకి చెప్తారనమాట డే టైంలో అట్లా వెళ్ళినప్పుడు. సో నేను వెళ్ళిన టైంకి అయితే వాళ్ళు వెకేట్ చేసేసినట్టున్నారు లాస్ట్ డే, అండ్ టైం కూడా అయిపోయింది ఆ టైంకి. సో వాళ్ళు వెళ్ళిపోయారు. మీకు కొంచెం ఐడియా ఉంటుందని చెప్పి దాని లోపలికి వెళ్ళి అలా చూపించాను. అండ్ ఇక్కడ ఏదో డిఫరెంట్ మెటీరియల్తో అమ్మవారిని, స్వామిని ఇలా చేశారనమాట. చూసారా, ఎక్కడ చూసినా అందరు ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. నాకైతే అనకూడదు కానీ ఏంటబ్బా అనిపిస్తుంది, ఎందుకంటే ఫొటోస్ అస్సలు బాగా రావు ఆ లైటింగ్స్కి, బట్ అందరు తీసుకుంటారు. అండ్ ఇక్కడ బుజ్జి కృష్ణుడు భలే ఉన్నాడు కదా. ఇంకా ఈ యొక్క పొజిషన్లో కొంచెం బ్లింక్ అయ్యే లైట్స్ లేకుండా ఉంటే నేను ట్రై చేస్తూ ఉన్నాను. కృష్ణుడు అయితే నాకు భలే నచ్చాడు. ఇంకా ఈ థీమ్ వచ్చేసరికి పద్మావతి అమ్మవారికి సోది చెప్తారు కదా, సోది అమ్మ, అది అన్నమాట ఆ థీమ్. ఇంకా ఇక్కడ పీకాక్స్ని ఇలా రెడీ చేశారు ఫ్లవర్స్తో, భలే ఉండే. ఆల్మోస్ట్ ఎండ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటి అని అంటే భారతంలోది భీముడు అందరినీ ఇలా భుజం పైన వేసుకొని కాపాడుతున్న సందర్భం అంట అది. క్లియర్ స్టోరీ అయితే నేను మర్చిపోయాను, ఐఎమ్ సారీ. ఇప్పుడైతే మోస్ట్ బ్యూటిఫుల్ ఒకటి చూపిస్తాను మీకు. నాకైతే చాలా 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 ఫేవరెట్, ఎప్పుడెప్పుడా అనుకుంటూ ఉన్నాను, బట్ లేట్గా వచ్చాను ఇక్కడికి. అండ్ అన్ని ఇయర్స్ కంటే ఇయర్ ఇక్కడ బాగా చేశారు. యాక్చువల్లీ ఇవన్నీ స్టెప్స్, అది వచ్చి కోనేరు అనమాట, లైక్ అమ్మవారికి స్నానం చేసే ప్లేస్ అనేటట్టుగా అది. ఇక్కడంతా ముందు లైట్స్ ఉండేవి కాదు, మేమందరం కోలాటాలు వేసే వాళ్ళం అని చెప్పాను కదా నేను చిన్నప్పుడంతా. మేము కోలాటాలు ఎండ్ అయిపోయి అక్కడికి వచ్చి కూర్చొని హ్యాపీగా కొంచెం సేపు మాట్లాడుకొని మంచిగా ఉండేదన్నమాట. ఇలా కోనేరు మధ్యలో అమ్మవారిని ఏదో ఒక థీమ్ అయితే ఇలా రెడీ చేస్తారు, బట్ స్టెప్స్కి లైటింగ్స్ ఉండేవి కాదు. అప్పుడు మనం కూడా అక్కడికి వెళ్ళి ఏమైనా స్నాక్స్ తింటూ చూసేవాళ్ళం, బాగుండేది. ఇప్పుడైతే అలో లేదన్నారు ఆ లైటింగ్స్ వల్ల, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అమ్మవారు. సో ఇదన్నమాట అమ్మవారి ఫ్లవర్ పార్క్ షో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే ఇంకా మంచి మంచి వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు కూడా మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, సీ యు ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్స్.